మహబూబాబాద్ జిల్లా కుర్రి మండల కేంద్రంలో అనబత్తుల ఎల్లమ్మ పడిదల వినోద మాట్లాడుతూ బస్టాండ్ పక్కన గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, వితంతులమైన మాకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలం పట్టాలు ఇచ్చారని, అందులో మేము ఇల్లు కట్టుకుని నివాసిస్తూ ఇంటి పన్ను కూడా కడుతున్నామని, ఈ మధ్య గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు అందజేశారని, తర్వాత కూడా మా చివరి ఇంటి స్థలంలో నుంచి అవతలికి దారి ఉందంటూ కొంతమంది మాపైకి దాడులకు సిద్ధమవుతున్నారని మాకు భయమేస్తుందని, అందుకు గ్రామస్థాయి అధికారులు మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా భర్త అనబత్తుల వెంకన్న లేటు వితాంతురాలైన నేను 35 సంవత్సరాల కింద ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. నాకు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎంఆర్ఓ గారు ఒక పట్టా ఇచ్చిండు. 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటాను. 35 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను గ్రామ పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు, నల్ల పన్ను ఇచ్చారు, ఇంటి పన్ను ఇచ్చారు. నేను ఇక్కడ జీవిస్తాను. గత 2023లో ఈ నుంచి రోడ్డు ఉన్నదని చెప్పి ఒక కబ్జాగాండ్లు, అదే బండారు రమేష్ బ్యాచ్ దివాకర్ రావు అనే ఈవో సార్ను తీసుకొని వచ్చి నా కాలు ఇరగొట్టించిండ్రు. మళ్ళీ అదే బ్యాచ్ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్కి వచ్చి మాకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మీరేం చేస్తారు, వితాంతురాలు అయిన నువ్వు, మీకు ఎవరండా ఉన్నారు అని చెప్పి మమ్మల్ని భయపెట్టియటం, మా ఇంట్లో మీకు రావటం, మా మీద దౌర్జన్యం చేయటం, ఈ నుంచి రోడ్డు ఉన్నది అనటం, మా ఇంటి చుట్టూ కాలువే ఉన్నది, మాకున్నది ఒక 80 గజాల చోటు. 80 గజాల చోట్లో మేము 35 సంవత్సరాల నుంచి జీవిస్తాము. ఈ 3 ఏళ్ల నుంచి మమ్మల్ని పార్టీలు మారుకుంటా మమ్మల్ని టార్చర్ పెడతారు. మేము గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము పేదరికంగానైనా మేము ఆ పార్టీ పేరు చెప్పుకొని ఉన్నాం తప్ప పార్టీ మారలేదు, ఇంకో పార్టీ పేరు చెప్పుకోలేదు. ఇవాళ ఎమ్మెల్యే గారిని బదనం చేద్దానికి అండ్ల నుంచి ఇళ్ళకి వచ్చి తమాషా దింగుతారా, మీరు ఏం బిగుతారు అన్నట్టుగా బూతులు మాట్లాడుకుంటా రోడ్ షో చేస్తాడు మా బజార్లో. మా బజార్కి వచ్చిన వ్యక్తులందరూ కూడా, మా బజార్లో ఒక్కరికి కూడా ఇల్లు లేదు, వాళ్ళ ఇళ్ళన్నీ ఎక్కడో ఉన్నాయి, గాంధీ అవతల, గ్రామ పంచాయతీ అవతల, మరి ఇటు బస్ స్టాండ్ అవతల, ఇక్కడ ఉన్న ఈ ఇళ్ళల్లో ఎవ్వరు లేరు. వాళ్ళందరూ వచ్చి మా ఇళ్ళ మీద ఇట్లా దౌర్జన్యం చేస్తారు. ఇవో మేడం ఊరికే లెటర్లు పంపటం, మాకు ఇండ్లు తీయాలని ఇప్పుడు ఉన్న విజయలక్ష్మి అనే ఇవో మేడం ఊరికే మాకు ఇంటికి లెటర్లు పంపిస్తుంది, రసీదుల పూర్వంగా పంపిస్తుంది. మీరు రోడ్డు కబ్జా చేసిరని మాట్లాడుతుంది. మాకున్నదే 80 గజాల చోటు, మా ఇంటి ముందు కాలువే ఉన్నది, మేము అటు పోయేటట్లేదు ఇటు వచ్చేటట్లేదు, మేము కబ్జా ఎట్లా చేస్తాం? కబ్జా కోర్లకు మేడం ఎమ్మటికి పోతుంది, కబ్జా కోర్లు ఎమ్మటి ఆ మేడం తిరగటం అది కరెక్ట్ కాదని నేను కోరుకుంటాను. బస్టాండ్ దగ్గర ఇల్లు. ఇక్కడ కొరి గ్రామంలో అనేకమైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా 20-30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి మా చుట్టూ మాకు ఇక్కడ దారి ఉంది, ఇది మాకు దారి ఏమని మమ్మల్ని బెదిరిస్తూ నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇబ్బందులు పెడుతూ పలుమార్లు కూడా మమ్మల్ని అనేక సార్లు అధికారం ఎటుంటే అటే వెళ్ళడం. ఇప్పుడు వ్యక్తులు బండారు రమేష్ అనే వ్యక్తి, తనకు ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి ఎమ్మెల్యే గారిని బదనం చేయడం. ఇంతకుముందు గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెడ్డి నాయక్ గారిని ఎలా బదనం చేసిండ్రో ఇప్పుడు కూడా మరి రామచంద్ర నాయక్ గారిని అట్లాగే బదనం చేయడం. మరి ప్రజల్లోకి వెళ్తే ఎమ్మెల్యే గారు మాకున్నారు, మీరేం చేస్తారనే టైప్లో వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాకు అంతా అండా ఉంది, మీరేం చేస్తారు, మాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని చెప్పడం, పేపర్ స్టేట్మెంట్లోకి ఇవ్వడం, ఇవన్నీ రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తాను ఏంటిదనేది కాదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు స్పందించి అసలు ఇక్కడ రోడ్డు ఉందా లేదా, అసలు లేదు, రోడ్డు లేకున్నా కూడా రోడ్డు ఉంది అని వాళ్ళు ఈవో మేడం నోటీసు పంపించారు. ఈవో మేడం కూడా చాలా ఒత్తులు జరుగుతూ ఉన్నాయి. ఆమెకు అనేకమైన ఫోన్లు, ఒక్క రోజు చూస్తే ఆమె చుట్టూ ఒక 5-6 మంది వెళ్తా మీరు వస్తారా రారా వస్తే ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆమె ఏమి తోచక ఆమె కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఒకటోసారి రెండోసారి మేము ఇట్లా నోటీసులు ఇచ్చినాము, మూడోసారి కూల్చివేస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్లా కూల్చివేస్తారు? కొరి గ్రామంలో మా ఒక్కటే ఉన్నాయా ఇండ్లు, ఇంకెక్కడ లేవా? మరి అయ్యని ఎందుకు కూల్చివేస్తలేదు, ఇక్కడ ఎందుకు కూల్చివేస్తానికి మరి మేడం కూడా నేను చేస్తానని వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మరి అందుకే మేము కూడా అడుగుతా ఉన్నాం. చాలా ఉన్నాయి కొరివిలో, కబ్జాలు ఉన్నాయి, బోర్డు ఉన్నాయి, టెంపుల్ ఏరియాలో ఉన్నది. మరి అదెందుకు చేస్తారు? గతంలో కూడా మరి కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా నోటీసులు ఇచ్చారు, మరి అదెందుకు స్పందించలేదు ఇప్పటి వరకు? పేదవాళ్ళైనా మా మీద ఎందుకు ఇంత పగ?
మరి మేము ఏం చేస్తామని ఏమైనా కబ్జా చేసుకున్నామా, ఇంకేమన్నా చేస్తామా, డబల్ ఏమన్నా అమ్ముతున్నామా? ఒక్క ల్యాండ్ ఉంటే అదే 10 మందికి అమ్ముతా ఉన్నామా? మేమేమన్నా బ్రతకడానికి మాకు నివాసం ఉండడానికి లేనటువంటి మా చుట్టూ ఎందుకు ఇలా పడుతున్నా మాకు అర్థం కావడం లేదు. దయచేసి మరి పెద్దలు మరి ఈవో మేడం కూడా స్పందించాలా. దయచేసి మీరు గౌరవనీయులు, గ్రామానికి మీరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, మీరు స్పందించి కొంచెం మీరు అన్ని విధాలుగా ఆలోచన చేసి కబ్జాల మాట వింటే మేడం మీరే ఇబ్బందుల పాలవుతారు. ఇది మాత్రం ఇన్ని రోజులు కూడా మీరు మాకు నోటీసులు ఇచ్చిండ్రు, మేమేమి కూడా స్పందించలేదు. మీరు కూడా అన్ని చూస్తారని ఆలోచన చేసిన మేడం. అది దైద ఎంకులైన వ్యక్తి స్థలం మేడం, ఆ వ్యక్తులు లేరు. కానీ వేరే వ్యక్తి ఇది నాదే అని వచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందిస్తారు మేడం? ఇక్కడ ఆయన ఇల్లు ఎక్కడ, స్కూల్ దగ్గర ఉంది ఇల్లు. ఆ ఇల్లు ఆయన వచ్చి మీకు ఫోన్లు చేస్తే మీరు ఎందుకు వస్తారు మేడం ఇక్కడికి? మాకు అర్థం కావట్లేదు మేడం. మీకు కూడా 2-3 సార్లు మీరు మాకు నోటీసులు ఇచ్చినట్టు మేము కూడా మీ దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. మా బాధలు మీకు చెప్పుకున్న అయినా కూడా నిన్నటి రోజున మీరు మా ఇంటికి వచ్చిందంటే లేని టైంలో మీరు రావడం కూడా కరెక్ట్ కాదు మేడం. మీరు కూడా స్పందించండి. చూడండి మరి ఇక్కడ పక్కన కాలువ ఉంది, అటు వెనకాల కాలువ ఉంది. మా ఇంటి వరకే లాస్ట్ అది. ఇక్కడ రోడ్డు ఉందని ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకు తెలుసు కదా అసలు సీసీ రోడ్డు ఎక్కడ వేసిండ్రు, ఎక్కడుంది, అసలు ఇక్కడ రోడ్డు ఉందా లేదు. ఎవరింటి ముందు వాళ్ళు మాత్రం వదిలేసుకున్నాం. లేని దానికోసం ఎందుకు పాకులాడుతారు? వాళ్ళ మాట మీరు ఎందుకు వింటున్నారో మాకు అర్థం కావట్లేదు మేడం. దయచేసి మీరు మాత్రము ఈ ఒక్కసారి మా మనవులు కూడా మీరు వినాలా. ఎందుకంటే మేము 2-3 సార్లు కూడా మీ దృష్టికి తీసుకువెళ్ళాం కాబట్టి ఈసారి ఇలా మేము మాట్లాడడానికి మేము ముందుకు వచ్చినాం మేడం. మీరు అట్లాగే చేస్తే మాకున్నటువంటి ఆలోచనలు మాకుంటాయి. తెలివి ఎవరి సొత్తు కాదు మేడం. మాకున్న ఆలోచనలు మాకుంటాయి. మేము వెళ్లాల్సిన కాడికి మేము కూడా వెళ్లాల్సి వస్తుంది మేడం. దయచేసి ఇది ఇక్కడికి మీరు ఆపండి.